మనం ఇప్పుడు చెప్పులు కుట్టే అంకుల్ దగ్గర ఉన్నాం. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఎక్కడ మీది ఊరు? అమ్మ మాది లేబర్ కాలనీ, కానీ మా సొంతది ఆత్మకూరు. ఇక్కడికి అమ్మమ్మ గారికి ఇంటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంతవరకు అయితే చిన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడనే బతుకుతాను. ఏం పేరు? సమ్మయ్య. ఎన్ని కుడతావు రోజుకు? రోజుకు 100, 150 దొరుకుతాయి. ఇక్కడ వాడల అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి మంచిగానే ఉన్నది. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఓటేస్తావు? కేసీఆర్కి వస్తా. ఎందుకు? అభివృద్ధి చేస్తాడు కదా కాబట్టి కేసీఆర్కి చేస్తాను. నమస్తే. చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రజల ఏ విధంగా మద్దతు తిన్నారు? మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, వారి మేనిఫెస్టో కూడా ఇంతకుముందు విడుదలైనటువంటి మేనిఫెస్టోని చూసి, అంటే బడుగు బలహీన పేద వర్గాలకు ఎంత ఉపయోగపరమైనటువంటి ఆ మేనిఫెస్టోని చూస్తే తెలుస్తుంది. ఆ మేనిఫెస్టో తోటి కంపల్సరీగా మేము భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణలో రాబోతున్నారని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. రాష్ట్రంలో వరంగల్లో తూర్పు నియోజకవర్గంలో కూడా ఏ ఇంటిలో సంక్షేమ పథకం అందని ఇల్లు అనేటువంటిది లేదు. ఇవే నిదర్శనం. వారు చేస్తున్న అభివృద్ధి, వారి సంక్షేమ పథకాలు, వీటన్నిటి దృష్ట్యా హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారు, అలాగే నన్నపనేని నరేందర్ అన్న రెండవసారి భారీ మెజారిటీతో వరంగల్ తూర్పులో మళ్ళీ అసెంబ్లీకి ప్రవేశపెట్టారు. నా పేరు సారమ్మ. నాకు 4000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరికి ఓటేస్తున్నావు? నరేందర్ అన్నకు పింఛన్ ఎవరిస్తారు నీకు? 4000 కేసీఆర్ ఇస్తాడు.